వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. నేను మీ యాంకర్ శరత్. సో ఆగస్ట్లో మోస్ట్ టాక్డ్ సెలబ్రిటీస్ అంటే మోస్ట్ సెర్చ్ చేసిన సెలబ్రిటీస్ అవ్వచ్చు, వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకున్న సెలబ్రిటీస్ ఎవరనేది ఒక లిస్ట్ అయితే రిలీజ్ అయింది నిన్న ఆగస్ట్ మంత్కి సంబంధించి. దాంట్లో ఎన్టీఆర్ గారి గురించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా ఉంది. ఫస్ట్ అయితే నరేంద్ర మోడీ గారు, అంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి మాట్లాడుకుంటారు కాబట్టి ఆయన టాప్లో ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఫస్ట్లో ఉన్నారు. అండ్ తర్వాత సెకండ్ పొజిషన్లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు. థర్డ్న మనకి యాక్టర్ విజయ్ గారు, ఫోర్త్ పవన్ కళ్యాణ్ గారు, ఫిఫ్త్ శుభ్మన్ గిల్, సిక్స్త్ రాహుల్ గాంధీ, సెవెంత్ విరాట్ కోహ్లీ, ఎయిత్లో మహేష్ బాబు గారు ఉన్నారు, అండ్ నైన్త్లో ధోని, అండ్ 10th రజనీకాంత్. సో ఈ టాప్ 10 లిస్ట్ చూసుకుంటే అంటే ఆగస్టుకి సంబంధించి మోస్ట్ టాక్డ్ సెలబ్రిటీస్ లిస్ట్లో ఫస్ట్ నరేంద్ర మోడీ గారు అండ్ సెకండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు. అంటే నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి ఇది ఒక హ్యాపీ న్యూస్ అనుకోవచ్చు. అంటే ఎక్కడున్నా కూడా ప్రపంచంలో అందరూ కూడా మోస్ట్ టాక్డ్ సెలబ్రిటీస్ దాంట్లో సెకండ్ పొజిషన్లో ఎన్టీఆర్ గారు ఉన్నారంటే ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక హ్యాపీ న్యూస్ అని చెప్పుకోవచ్చు. థర్డ్న విజయ్ గారు ఉన్నారు. అంటే రీసెంట్గా తమిళనాడు పాలిటిక్స్లో ఒక సెన్సేషన్గా వెళ్తున్న విజయ్ గారు థర్డ్ పొజిషన్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు బర్త్డే జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆగస్ట్ మంత్కి సంబంధించి 4th పొజిషన్లో ఉన్నారు. అండ్ శుభ్మన్ గిల్ మనకి క్రికెటర్గా ఎంత ఫేమస్ అందరికీ తెలుసు. అండ్ క్రికెట్కి సంబంధించిన వాళ్ళల్లో శుభ్మన్ గిల్ మనకి 5th పొజిషన్లో ఉన్నాడు. అండ్ అంతేకాకుండా రాహుల్ గాంధీ, అంటే పాలిటిక్స్కి సంబంధించి ఫస్ట్ నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అండ్ 6th పొజిషన్లో మనకి రాహుల్ గాంధీ గారు ఉన్నారు. అండ్ 7th పొజిషన్లో విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ గురించి ఎప్పుడు సెర్చ్ చేస్తూ ఉంటారు, ఆయన గురించి చదువుతూ ఉంటారు, పోస్టులు ఫాలో అవుతుంటారు, ఆయన ఏం చేస్తున్నారనే యాక్టివిటీస్ అనేది ప్రతి ఒక్కరు ఫాలో అవుతుంటారు. అయితే విరాట్ కోహ్లీ గారు 7th పొజిషన్లో ఉన్నారు. అండ్ మన మహేష్ బాబు గారు నిన్న ఒక మూవీ అప్డేట్ కూడా వచ్చింది, కెన్యా మినిస్టర్ తోటి మూవీ గురించి సైన్ చేయడం. అంతేకాకుండా మోస్ట్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్లో కూడా దీన్ని రిలీజ్ చేస్తున్నట్టు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు గారు అయితే 8th పొజిషన్లో ఉన్నారు. అండ్ మన ఎంఎస్ ధోని 9th పొజిషన్లో ఉన్నారు. అంటే రీసెంట్గా అంటే ఆగస్ట్ మంత్కి సంబంధించిన పొజిషన్స్లో ఎంఎస్ ధోని గారి గురించి అంటే 9th పొజిషన్లో ఉన్నారు. అండ్ తర్వాత ఆబ్వియస్లీ మన రజనీకాంత్ గారు టాప్ 10లో. సో ఇలా 1 to 10 నెంబర్స్లో చూసుకుంటే మన తెలుగు ఫీల్డ్ నుంచి ఎన్టీఆర్ గారు అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు, సో వీళ్ళిద్దరు అయితే ఉండడం జరిగింది. అండ్ మహేష్ బాబు గారు, సో ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ అండ్ మహేష్ బాబు. అండ్ తమిళనాడు నుంచి చూసుకుంటే మనకి విజయ్ గారు అండ్ రజనీకాంత్ గారు. అండ్ క్రికెటర్స్ నుంచి చూసుకుంటే విరాట్ కోహ్లీ, ధోని అండ్ శుభ్మన్ గిల్. పాలిటిక్స్ నుంచి చూసుకుంటే నరేంద్ర మోడీ గారు అండ్ రాహుల్ గాంధీ గారు.